ఎస్ కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ తెలంగాణ రాష్ట్ర సేన అన్నట్టుగానే రోహిత్ టీఆర్ఎస్ పేరే పెట్టారు. ఇంతకుముందు మనం పార్టీ పేరు అనౌన్స్ చేయకముందు మనం మాట్లాడుకున్నాం. అవును, ఏంటంటే టీఆర్ఎస్ ఉంటుందా అనేది. సో అన్నట్టుగానే టీఆర్ఎస్ పేరే పెట్టారు. సో టీఆర్ఎస్ లో ఏ పదాలు ఉంటాయి అని అనుకున్నాం. దాని గురించి డిస్కస్ చేసాం. రకరకాల పేర్లు మీరు కూడా చదివారు ఆ లిస్టులో కూడా. కరెక్ట్. సో అన్నట్టుగానే ముందుగానే చెప్పాం. బిగ్ టీవీ ముందుగానే చెప్పింది టీఆర్ఎస్ పేరుతోనే కవిత ముందుకు రాబోతుంది అని. సరే, దానితో పాటు రకరకాల పేర్లు కూడా టీపీవీఎస్ అని ఇట్లా రకరకాల పేర్లు కూడా వచ్చాయి. చివరిలో మనం చెప్పాం, కొన్ని 20 నిమిషాల ముందే మనం చెప్పాం టీఆర్ఎస్ గానే ఉండబోతుంది. చివరిలో సమితి ఉంటుందా, సమాఖ్య ఉంటుందా అని కూడా డిస్కస్ చేసుకున్నాం మనం. అన్నట్టుగానే టీఆర్ఎస్ అనే పేరుతోనే వస్తూ ఉన్నారు. సో ఇది ఖచ్చితంగా బీఆర్ఎస్కి ఎఫెక్టే కదా. ఎందుకంటే భారత రాష్ట్ర సమితిగా మారటం వల్ల నష్టపోయామని తెలుసుకున్న పార్టీ మళ్ళీ వెనక్కి రీసెంట్గా కేటీఆర్ కూడా మాట్లాడారు. సో మళ్ళీ మేము టీఆర్ఎస్గా రావడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. ఈ దశలో అదే టీఆర్ఎస్ పార్టీని ఈవిడ తీసుకోవటం వల్ల ఖచ్చితంగా వాళ్ళకి ఎఫెక్టే కదా. అంటే టీఆర్ఎస్గా మారాలి అనుకుంటున్న వాళ్ళ ఆకాంక్షకు క్లోజ్ అయిపోయినట్టు అక్కడ దెబ్బ. కానీ అదే సమయంలో టీఆర్ఎస్ గురించి బీఆర్ఎస్ చేసిన ఒక ట్వీట్ కూడా చాలా ఆసక్తికరంగా ఉంది కదా. సో బీఆర్ఎస్ లైట్ తీసుకుంది అనేది వాళ్ళకి నిజంగానే టీఆర్ఎస్గా మారాలి, బీఆర్ఎస్గా మారిన తర్వాత జనాల్లో పార్టీలో కొన్ని ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి కాబట్టి టీఆర్ఎస్గా మారాలనే ప్రయత్నం ఇంత ఆగిపోయినట్టే. ఒకవేళ మళ్ళీ టీఆర్ఎస్గా రావాలి అంటే ఇప్పుడు బీఆర్ఎస్ టీఆర్ఎస్గా మారితే చివరిని ఏదో ఒకటి చంద్రశేఖర్ కల్వకుంట్లని కేనో ఏదో ఒకటి పెట్టి జేడీఎస్ ఇట్లా ఏదైతే ఉంటుందో అది పెట్టుకుని మాత్రమే రావాలి తప్ప ఇక టీఆర్ఎస్తో బీఆర్ఎస్ రావటం అసాధ్యం అనేది వచ్చే అవకాశం ఉండదు. బేసిక్గా ఏంటంటే అలా ఉంటే ఉనికి కోల్పోతారు. కరెక్ట్. ఇప్పుడు ఒకవేళ వచ్చారనుకుందాం టీఆర్ఎస్ అయ్యాను, టీఆర్ఎస్ కే అను, కేసీఆర్లో పేరు తీసుకొచ్చి టీఆర్ఎస్లో కే అను ఇట్లా పెట్టినా కూడా అది ఎక్కదు. ఆల్రెడీ కవిత ఈలోపే జనాల్లోకి విపరీతంగా వెళ్ళిపోతారు తెలంగాణలో. ఇప్పుడు టీఆర్ఎస్ పేరుతో జనాల్లోకి విపరీతంగా వెళ్ళిపోయే అవకాశం ఉంటుందని. సో ఈ క్రమంలో మళ్ళీ బీఆర్ఎస్ టీఆర్ఎస్గా మీరు అన్నట్టుగా పేరు చేంజ్ చేసుకుని వచ్చినా కూడా పెద్దగా కనెక్ట్ అయ్యే అవకాశం లేదు. అదే సమయంలో ఇంతకు ముందు అబ్జర్వ్ చేసిన ఇందాక మీరు అబ్జర్వ్ చేసినటువంటిది కింద అంటే ఇంకేదైనా కొంచెం ప్రాబ్లం ఉండుండొచ్చా? ఖచ్చితంగా. అంటే ఈ జెండాలో మనం గమనించింది ఏంటంటే టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సేన కింద అసోసియేషన్ అని చిన్న అక్షరాలతో కనపడుతుంది ఆ జెండాలో. కరెక్ట్. అది ఒరిజినల్గా వాళ్ళు రిలీజ్ చేసిన జెండా. ఆ జెండాలో మీరు గమనిస్తే టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సేన కింద అసోసియేషన్ అని పెట్టారు. అసోసియేషన్ అని ఎందుకు పెట్టుంటారు అంటే ఎన్నికల కమిషన్ దగ్గర ఇంకా ఎన్నికల కమిషన్కి సంబంధించిన వెబ్సైట్లో ఆమె కొత్త పార్టీ రిజిస్ట్రేషన్ కోసం అప్లై చేసుకున్న అప్లికేషన్ని ఇంకా పోస్ట్ చేయాలి. ప్రజాభిప్రాయ సేకరణ కోసం ఎన్నికల కమిషన్ పలానా కల్వకుంట్ల కవిత తెలంగాణ రాష్ట్ర సేన పేరుతో పార్టీ కోసం అప్లై చేసుకున్నారు రిజిస్ట్రేషన్ కోసం అని అప్లోడ్ చేసి ఈ పేరు మీద మీ అభ్యంతరాలు ఉంటే చెప్పండి అని ప్రజాభిప్రాయ సేకరణ కోసం పత్రికా ప్రకటన ఇస్తారు. పత్రికా ప్రకటన ఇచ్చి వాటిని ఎన్నికల కమిషన్ వెబ్సైట్లో పోస్ట్ చేస్తారు. దాని మీద ఎవరైనా అభ్యంతరాలు రైజ్ చేయొచ్చు. అలా కొన్ని పేర్లు రిజిస్ట్రేషన్ దశలో ఆగిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఈ క్రమంలో కల్వకుంట్ల కవిత అప్లై చేసిన తెలంగాణ రాష్ట్ర సేన పార్టీకి కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇప్పటికీ ఉన్నాయి. ఒకసారి కుదిరితే పీసీఆర్ అసోసియేషన్ ని రౌండ్ అప్ చేసి చూపించమని చెప్పండి. తెలంగాణ రాష్ట్ర సేన కింద అసోసియేషన్ కనబడుతుంది అంటే పార్టీ అని కనబడట్లేదు, అసోసియేషన్. ఇంతకు ముందే కవిత కూడా అన్నారు కదా కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి అని, వాటిని క్లియర్ అప్ చేసుకుని ఎన్నికల కమిషన్ క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత అప్పుడు తెలంగాణ రాష్ట్ర సేన పార్టీ అని పెట్టుకుంటారు. ప్రస్తుతానికి ఏంటంటే ఇది ఒక జస్ట్ ఒక నథింగ్ బట్టి అసోసియేషన్ అన్నట్టుగా ప్రస్తుతానికి ప్రొజెక్ట్ చేస్తారు. అది టెక్నికల్ ప్రాబ్లం ఓన్లీ. తర్వాత 2-3 రోజుల తర్వాత దాన్ని తీసేస్తారు. కరెక్ట్. దాన్ని క్లియర్ చేసుకునే బహుశా ఇప్పుడు ఇంకొక చర్చ కూడా అదే జరుగుతోంది. మొన్న హరీష్ రావు ఢిల్లీకి వెళ్ళారు. బహుశా టీఆర్ఎస్ కోసమే కవిత ప్రయత్నం చేస్తున్నారు, దాన్ని అడ్డుకోవటానికి వెళ్ళుంటారనే చర్చ కూడా జరిగింది. టీఆర్ఎస్ కావాలనుకుంటుంది, ఆ టీఆర్ఎస్ పేరును పార్టీ నుంచి వెళ్ళిపోయిన కవిత పట్టుకుని వెళ్ళిపోతున్నారు అని ఈ ఢిల్లీ వెళ్ళినప్పుడు ఈ చర్చ కూడా జరిగింది. ఒకసారి మన అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ గణేష్ కూడా మనకు అందుబాటులో ఉన్నారు. గణేష్తో కూడా మనం మాట్లాడదాం. అంటే మీరు అన్నది కూడా కరెక్టే. సో కొన్ని కుట్రలు జరుగుతున్నాయని, ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని గతంలో కూడా కవిత చెప్తూ వస్తున్నారు. మీరు అన్నట్టుగా హరీష్ రావు ఢిల్లీ వెళ్ళిన సందర్భంలో బహుశా ఏం జరిగింది అంటే వాళ్ళు ఆమె పెడుతున్న పార్టీ పేరును అడ్డుకునే ప్రయత్నం కానీ, లేకపోతే ఆమె పెడుతున్న పార్టీ పేరులో టీఆర్ఎస్ ఉందని ముందుగా వాళ్ళకి తెలిసే అవకాశం కానీ లేదు. ఎందుకంటే ఇంతవరకు ఏ ఒక్కరికి లీక్ కానీ ఇలా మన ఒక్కరు మాత్రమే కాస్త కూస్తో అంచనాలతో తెలిసిన రకరకాల సమాచారంతో మనం పేరుని చెప్పగలిగాం. కానీ
వేరే వాళ్ళు ఎవరికి ఆ టీఆర్ఎస్ అనే పేరు తెలిసే అవకాశం లేదు. సో అంత సీక్రెసీ మెయింటైన్ చేశారు. కాకపోతే బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్కి వెనక్కి రావాలి అని ఆ పార్టీ భావిస్తోంది. కేసీఆర్ దగ్గర డిస్కస్ చేశారు, కేటీఆర్ పబ్లిక్గా చెప్పారు. సో ఈ క్రమంలోనే వాళ్ళకి హరీష్ రావు ఢిల్లీ వెళ్ళింది కూడా ఎన్నికల కమిషన్ కలవటానికి. సో దానికి సంబంధించిన ప్రొసీజర్ తెలుసుకోవడానికి. సో ఆయన అది కూడా మాట్లాడుకున్నాం. అందుకని ఆయన వెళ్ళింది వాళ్ళ పేరు మార్చుకోవడానికి అయి ఉండొచ్చు. సో ఈమె ఈ పేరు పెడుతుందన్న విషయం ముందుగా హరీష్ రావు కానీ కేటీఆర్కి కానీ లీక్ అయ్యే అవకాశం ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే చాలా ఫ్యూ మెంబర్స్ మధ్యలో అవి డిస్కస్ చేశారు. చాలా తెలివిగా ఉన్నారు, చాలా లాయల్గా ఉన్న వ్యక్తుల మధ్యలోనే ఆ పేరు డిస్కస్ చేసుకున్నారు, ఆ పేరు కోసం అప్లై చేస్తున్నారు. కాబట్టి ఆ పేరు లీక్ అయ్యే అవకాశం లేదు. అశోక్, అసలు బీఆర్ఎస్ రియాక్షన్ ఏంటి? టీఆర్ఎస్ వచ్చేసిన తర్వాత వాళ్ళకి ఛాన్స్ ఉందా లేదా అనేది మనం చర్చించుకుంటున్న అంశం. బీఆర్ఎస్ ఇమీడియట్ రియాక్షన్ ఏంటి? ఇమీడియట్ రియాక్షన్ అంటే వాళ్ళు చాలా ఒక విధంగా చెప్పాలంటే దారుణంగానే ట్వీట్ చేశారు. ఎందుకంటే కవిత అంత అద్భుతంగా మాట్లాడారు, 45 నిమిషాల పాటు నాన్ స్టాప్గా, పేపర్ కూడా చూడకుండా మాట్లాడారు. ఈవెన్ కేసీఆర్ను కూడా ఏకపరేశారు.